ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసము మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య నిమిత్తము ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే సువార్త ప్రకటించడానికి ఎంతో కష్టంగా ఉంది, ఎంతో భారంగా ఉంది. బయటికి వెళ్ళి సువార్త చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. త్వరగా ఈ కరోనా అనేటటువంటి వైరస్ నుంచి ప్రపంచమంతా కూడా విడిపించబడి రారాజు క్రీస్తు యేసు యొక్క సువార్త బహిరంగముగా బహుబలంగా ఉజ్జీవంగా ప్రకటించే ఒక మంచి రోజులు త్వరగా రావడానికి అందరూ కూడా ప్రార్థన చేయండి. వాక్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చాలామంది ప్రభువును నమ్ముకున్నప్పటికీ, ప్రభు సేవ చేస్తున్నప్పటికీ, సువార్థికులుగా వాడబడుతున్నప్పటికీ, ప్రభు సాక్షిగా జీవిస్తున్నప్పటికీ, ఆయన సువార్తను ప్రకటించేటటువంటి వారిగా ఉన్నప్పటికీ వారి జీవితాల్లో కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు వస్తున్నప్పుడు వారు ఆత్మీయంగా కృంగిపోవడము, ఓడిపోవడం, పడిపోవడం, ఇలాంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇది క్రైస్తవ జీవితంలో ఇది కొత్త కాదనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. సాక్షాత్తు అపోస్తులైనటువంటి పౌలండి, ఒక యూదుడండి, ఒక నరహంతకుడు, హింసకుడండి, సంఘాన్ని హింసించేటటువంటి ఒక భయంకరమైనటువంటి క్రూరుడు, హింసకుడు. ఇలాంటి వ్యక్తి ప్రభు దర్శనం వల్ల మారి ప్రభు సేవ నిమిత్తము ఏర్పరచబడి ప్రభు సేవ కొరకు బహుబలంగా వాడబడుతున్నప్పుడు పౌలు గారి జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో రావడం జరిగినాయండి. ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలు ఈరోజు మనల్ని వెంటాడుతుండవచ్చు. దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, ఎవరు కూడా భయపడకూడదు. ఎవరు కూడా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన ప్రార్థన జీవితంలో మనం ఎన్నడూ కూడా ఓడిపోయేటటువంటి వారిగా ఉండకూడదు. మన జీవితంలో సైతాన్ తీసుకొచ్చేటటువంటి ప్రతి శోధనలో మనం విజయాన్ని పొందేవారిగా ఉండాలి తప్ప సాతానికి లోబడేటటువంటి వారిగా ఉండకూడదు. ఈరోజు చాలామంది చిన్న చిన్న బలహీనతల వల్ల సాతానికి లోబడిపోతున్నారు. చిన్న చిన్న బలహీనతలు వారి జీవితంలో రావడం వల్ల ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నారు. చిన్న చిన్న సమస్యలు వారి జీవితంలో రావడం వల్ల వారు ఆత్మీయంగా పడిపోతున్నారు, అబద్ధం ఆడుతున్నారు. అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పాపాలకు వారి జీవితంలో తావించి ఆత్మ సంబంధంగా వారు పూర్తిగా ఓడిపోతున్నటువంటి వారిగా మన సమాజంలో, మన సొసైటీలో, మన క్రైస్తవ సంఘాలలో ఎంతోమంది మన ముందు ఉన్నారండి. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా బయటికి రావాలి అనేటటువంటి ఆలోచన ఈరోజు మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవను మోస్తూ సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు జీవితంలో ఒకరోజు భయంకరమైనటువంటి సంఘటన జరిగిందండి. సువార్త పరిచర్య చేసి అలసిపోయినటువంటి అతనికి బహు చలి పెడుతుంది. భయంకరమైనటువంటి చలి ఆయనను వెంటాడుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది మంట కాపుతున్నటువంటి పరిస్థితులు అతనికి కనబడ్డాయి. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ మంట దగ్గర వెళ్ళి ఆయన కూడా మంట కాపుకోవాలి అనుకున్నాడు. కానీ అక్కడ సరిగ్గా మంట లేకపోవడం వల్ల, కట్టెలు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కట్టెలు తీసుకొచ్చి ఆ మంట మీద వేస్తున్నప్పుడు ఆ యొక్క మంట వేడికి అక్కడున్న ఆ మంటలో, ఆ కట్టెల్లో ఉన్నటువంటి పాము బయటికి వచ్చేసి సాక్షాత్తు పౌలు గారి యొక్క చేతిని చుట్టుకొని కాటు వేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవలో అలసిపోయి సొలిసిపోయి ఒక చలిగి వణుకుతున్నటువంటి ఆ మంట కాపుకుందాం అనుకునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే సాతాను పాము రూపంలో అతన్ని కాటు వేయడం జరిగింది. ఈరోజు మన పరిచర్య జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ముందుకు సాగుతున్నాం అనేటటువంటి పరిస్థితులు, ముందుకు వెళ్దామని అనుకునే పరిస్థితుల్లో ఆనాడు పాము ఏ విధంగా అయితే పౌలు గారిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేసిందో, పాము ఆ రోజు పౌలు గారిని ఏ విధంగా అయితే కాటు వేసిందో, ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన సమస్యలు మనల్ని కాటేస్తూ ఉంటాయి. అనేకమైన సమస్యలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా మనల్ని నిందించేటటువంటి ప్రక్రియ ప్రారంభిస్తారు. తక్కువ చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఈ పాము కాటు వేసిందో, ఎప్పుడైతే ఆ పాము తనను చుట్టుకుందో, వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏమంటున్నారు తెలుసండి? పౌలు గారిని నరహంతకుడిగా మాట్లాడుతున్నారు. ఇతడు ఒక ఖైదీ. చూడండి, అపోస్తల కార్యము 28వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేగా ఒక సర్పం కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునినను న్యాయమతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే
ఆ జంతు, ఆ పాము ఎప్పుడైతే పౌలు గారిని కాటేయడానికి ప్రయత్నం చేసిందో, పౌలు గారిని ఎప్పుడైతే చుట్టుకుందో, అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. పౌలు గారు ఒక సేవకుడని, ఒక బలవంతుడని, ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటటువంటి మహాశక్తి కలిగినటువంటి వాడని, సృష్టికర్త అయినటువంటి దేవుని చేతిలో ఒక బలమైనటువంటి పాత్రని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి తెలియదు. ఈరోజు నీవు కూడా శోధన గుండా వెళ్తున్నావు, సమస్యల గుండా వెళ్తున్నావు. సాతాను అనేక రకాలుగా నేను శోధిస్తుంది, అనేకమైనటువంటి బలహీనతలను నీ జీవితంలోనికి తీసుకొస్తుంది. ఆ సమయంలో బలపరచాల్సినటువంటి మనుష్యులు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని నిందిస్తూ ఉంటారు, మనల్ని హింసిస్తూ ఉంటారు, మనల్ని బాధ పెడుతూ ఉంటాడు. ఈ పౌలు గారు నరహంతకుడు కాడండి, సృష్టికర్త అయినటువంటి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి ఒక బలమైనటువంటి సేవకుడు అండి. అలాంటి గొప్ప సేవకుడు ఏమంటున్నారు తెలుసండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నరహంతకుడు అని అంటున్నారు. కానీ పౌలు గారు ఏం చేశారో తెలుసండి, ఆ చుట్టినటువంటి పాము, తనకు హాని చేయబోతున్నటువంటి ఆ పామును జాడించినప్పుడు అది మంటలో పడి కాలిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సేవకుడు అనేటటువంటి వాని జీవితంలో ఏముండాలంటే ఒక ఫైర్ ఉండాలి. ఒక ఆత్మీయుడి జీవితంలో ఒక ఫైర్ ఉండాలి. ఒక విశ్వాస జీవితంలో ఫైర్ ఉండాలి. ఒక క్రైస్తవుడి జీవితంలో ఒక మంట ఉండాలి. ఆ మంట పేరే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఆ పామును ఏ విధంగా అయితే, ఆ సర్పంను ఏ విధంగా అయితే మంటలో జాడించినప్పుడు అది కాలిపోయి పౌలు గారికి ఏ హాని చేయలేదో, ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సర్పం ఏ విధంగా అయితే పౌలు జీవితంలోనికి వచ్చి పౌలును అనేక రకాలుగా బలహీనపరచడానికి ప్రయత్నం చేసిందో, సేవకా, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ దేవుని కోసం జీవిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి సాక్షి వినో. ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యలు రావచ్చు, అనేకమైన కష్టాలు రావచ్చు, అనేకమైనటువంటి బలహీనతలు నేను వెంటాడుతుండవచ్చు. నువ్వేం చేయాలి తెలుసా? మంటలో పడవేయాలండి. ఆనాడు పౌలు జీవితంలో సర్పం ఎప్పుడైతే తను కాటు వేయడానికి ప్రయత్నం చేసిందో వెంటనే దాన్ని జాడించాడండి. అది జాడించిన వెంటనే మంటలో పడి కాలిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఏ శోధన అయితే నిన్ను బాధ పెడుతుందో, ఏ సమస్యలైతే నిన్ను వెంటాడుతున్నాయో, ఏ బలహీనతలనైతే నేను కృంగదీస్తున్నాయి, ఏ మనుష్యులైతే నేను అర్థం చేసుకోవట్లేదో, వాళ్ళందరి ముందు ఏ సమస్య అయితే నేను బలహీనపరుస్తుందో ఆ సమస్యను మంటలో తగలబెట్టాలండి. ఆ మంట నీ దగ్గర ఉందా? ఆనాడు పౌలు దగ్గరనే మంట ఉందండి. ఈరోజు నీ జీవితంలో మంట ఉందా? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీలో ఉందా? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఒకవేళ నీ లోపల ఉన్నట్లయితే ఆ మంట నువ్వు కూడా ఏం చేయగలవు తెలుసా? అగ్నిలో వేసి కాల్చగలవు, అగ్నిలో పారవేయగలవు. నీ ప్రతి సమస్య తొలగిపోతుంది. ఏ మనుషులైతే ఆనాడు పౌలు గారిని నరహంతకుడు అని అన్నారో అదే మనుషులు ఏమన్నారో తెలుసా అండి? పౌలు గారిని దేవత అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఎవరైతే నేను తక్కువగా చూస్తున్నారో, ఎవరైతే నేను నిందిస్తున్నారో, ఎవరైతే నేను బాధపడుతున్నారో, ఎవరైతే నీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నందుకు నీ మీద నిందలు వేస్తున్నారో వారందరూ ఒకరోజు నేను గణపరచబోతున్నారు. దేవునికి ఇస్తుంది. ఇది వాస్తవం అండి. సహోదర సహోదరి విను చాలా జాగ్రత్తగా. ఇది వాస్తవము. ఏ నోరైతే నేను తిట్టిందో, ఏ నోరైతే నేను ద్వేషించిందో, ఏ నోరైతే నీ మీద అబద్ధాలు చెప్పిందో, సాడీలు చెప్పిందో, నేను ఏ నోరైతే నిందించి బాధ పెట్టిందో, ఏ నోరైతే నేను బాధించిందో అదే నోరు నేను ఘనపరిచే నోరుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, భయపడకు, చింతపడకు, దిగులు పడకు. నీ దేవుడు గొప్పవాడు. నీ జీవితంలో వచ్చే సాతాను శోధనలు జాడించడానికి, అగ్నిలో పడవేయడానికి నీ జీవితంలో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు వరకు మా జీవితంలో ఎన్నో శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో వస్తున్నప్పటికీ మేము ప్రభు సేవలో కొనసాగించబడడానికి కారణం ఒకే ఒకటండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాశక్తి, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ. ఒకవేళ ఆయన ఆత్మ అభిషేకమే మాలో లేనట్లయితే మేము ఎప్పుడో పడిపోయే వాళ్ళమండి. ఈ రోజు వరకు మేము ప్రభు సేవలో కొనసాగపడుతున్నామంటే ఈ పేద పరిస్థితిలో కూడా ప్రభును కలిగి ఆయనకు సాక్షిగా, ఆయన సువార్థికులుగా, ఆయన పరిచారకులుగా ఈ దీన స్థితిలో కూడా మేము కొనసాగబడుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క ఆత్మ కార్యం. ఆనాడు పౌలు జీవితంలో ఏ విధంగా అయితే సర్పం వచ్చి కాటు వేయాలనుకుందో, ఏ విధంగా అయితే పౌలు గారిని చంపివేయాలనుకుందో, అలాంటి సమస్యలు మా జీవితంలో ఎన్నో వచ్చాయండి. ఎన్నో కష్టాలు వచ్చాయండి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయండి.
వాటన్నిటిని కూడా జయించడానికి దేవుని యొక్క మహాశక్తి మాలో ఉంది. దేవుని యొక్క మహాకృప మాలో ఉంది. ఆ కృప, ఆ మహాశక్తి ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే, ఆనాడు పౌలుకి ఏ హాని చేయలేదు చూసారా, ఆ సమస్య, ఆ పాము, ఆ మనుషులు, అదే శక్తి, అదే అగ్ని, అదే ఫైర్ నీ జీవితంలో ఉన్నట్లయితే నిన్ను కూడా ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఒక్క మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా. నువ్వు కింగ్, అంతే. నువ్వు రాజువి. ఐఎమ్ కింగ్. నువ్వు కూడా కింగ్, ఆయన కూడా కింగ్. ఆయన కింగ్, మనం కూడా అందరం కింగ్. ఆయన వారసులం మనం. ఈ లోకంలో ఏది కూడా మనల్ని ముట్టజాలదు, ఏది కూడా మనల్ని తాకజాలదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలోనైతే పడిపోయావో, ఆ ఏ సమస్య అయితే నేను వెంటాడుతుందో, ఆ బలహీనతలన్నీ తొలగిపోవాలంటే, అది కాలిపోవాలంటే నీ లోపల మంట ఉండాలి. ఆ మంట పేరు పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ అనే అనాయింటింగ్, ఆ ఫైర్ నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నట్లయితే ఏ పాము ఏం చేయలేదు, ఏ సైతాన్ మనల్ని ఏం చేయలేదు, ఏ సైతానికి సంబంధించిన మనుషులు మనల్ని తాకలేరు. మనకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధం రద్దయిపోతుంది. అన్ని పరిశుద్ధమైన, ఘనమైన, మహోన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. ఆనాడు పౌలుని ఏ విధంగా అయితే ప్రభువా నీ అనాయింటింగ్ చేత నింపావో, ఆనాడు పౌలు ఏ విధంగా అయితే ప్రభువా తన జీవితంలో వచ్చినటువంటి సర్పాన్ని అగ్ని చేత కాల్చాడో, ఏ మనుష్యులైతే పౌలు గారిని నరహంతకుడు అన్నారో, అదే మనుష్యులు అదే నోటితో దేవత అని చెప్పి పౌలుని పిలిచారు ప్రభువా. వాక్యం వీక్షిస్తున్నటువంటి వారిలో ఎవరైనా ప్రభువా మనుషుల చేత నిందించబడుతున్నటువంటి వారికి ఉన్నట్లయితే, సాతాను చేత శోధించబడుతున్నటువంటి వారికి ఉన్నట్లయితే, ఆనాడు ప్రభువా ఏ మంట అయితే, ఏ ఫైర్ అయితే ఆనాడు పౌలుకి దయచేశారో, అదే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభువా మనుషుల చేత, సైతాన్ సంబంధమైనటువంటి మనుషుల చేత శోధించబడుతున్నటువంటి ఈ ప్రతి ఒక్కరిని ప్రభువా నీ ఆత్మ చేత, నీ బలం చేత నింపి, ఏ నోరైతే నీ బిడ్డలను నిందిస్తూ బాధ పెడుతుందో అదే నోరు నీ బిడ్డలను ఘనపరిచే నోరుగా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.